విద్యార్థులకు ఒక మంచి శుభవార్త చెప్పిందని అనుకోవచ్చు. అదేంటంటే ఫీజు ఫీజు చెల్లింపులు వచ్చే నెల 15 లోపు ఫస్ట్ ఇయర్ ఫీజులు చెల్లిస్తాం. ఇప్పుడు నిన్న మొన్న ఫీజుల కోసం మన హైకోర్టులో కొంచెం ప్రైవేట్ యాజమాన్యం మొత్తం అంతా పిటిషన్ వేసింది కదా. దాని మీద మన ప్రభుత్వం స్పందించి ఈ వచ్చే నెల ఈ ఈ ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఉన్న ఫస్ట్ ఇయర్ పిల్లలకు 15 తారీఖు లోపల ఫీజు వెళ్తామని చెప్పింది. వచ్చే నెల అంటే నెక్స్ట్ ఆగస్టులో 15 తారీఖు. ఈ నెల వరకు ఇతర సంవత్సరాలు విద్యార్థి ఫీజులకు రియంబర్స్మెంట్ ఫీజు హైకోర్టు తెలియజేసిన ప్రభుత్వం, హైకోర్టుకు తెలియజేసిన ప్రభుత్వం అంట. ఈ నెలాఖరులో గత సంవత్సరం నుంచి విద్యార్థులు చదువు కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు ఈ నెలాఖరులో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వేస్తారంట. కానీ ఇప్పుడు ఏం చేసింది, హైకోర్టుకు తెలియజేసింది. హైకోర్టుకు స్టే ఇచ్చింది కదా, దాని గురించి ఏ స్పందన వస్తకపోతే వాళ్ళు విద్యార్థుల దగ్గరికి వచ్చి ప్రైవేట్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసుకోవచ్చు అనేది ఒకటిసరికి దాని మీద స్పందన అడిగింది హైకోర్టుకు తెలియపరిచారు. అయితే విద్యార్థుల ఫీజుల రియంబర్స్మెంట్స్ పై ప్రభుత్వానికి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు మధ్య నెలకొన్న వివాదాన్ని కొలిక్కి వచ్చింది. ఆగస్టు 15 తారీఖు లోపు విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ ఫీజులు చెల్లిస్తామని, ఈ నెల చివరిలోగా ఇతర సంవత్సరాల విద్యార్థుల ఫీజులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అడ్మిషన్లు యథావిధిగా కొనసాగించాలని కాలేజీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళకి ఏ ప్రైవేట్ సంస్థలకైతే ఎలాంటి బాధలతో వాళ్ళకు మాకు గవర్నమెంట్ ఫీజులు వస్తలేదు, డబ్బులు వస్తలేవు అని చెప్పేసి ఏదైతే పిటిషన్ ఇచ్చిందో దానికి మన తెలంగాణ గవర్నమెంట్ స్పందించడం వల్ల హైకోర్టు కూడా విద్యార్థి అడ్మిషన్స్ యథావిధిగా కొనసాగించాలని మనకు ఆదేశాలు జారీ చేసింది. అయితే విద్యార్థికి ఇబ్బంది పడొద్దని ఆ జీవోలు ఎలాంటి విద్యార్థులకైతే మనకు జీవోలు వచ్చి ఇబ్బంది పడుతారో వాళ్ళకు ఒక ఉపశమనం కలిగింది అనుకుందాం. తల్లిదండ్రులకి కావచ్చు, మన చదువుకునే విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్ని నింపింది అనుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది శ్రీ రఘురామన్, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపించారు. 10,000 కోట్ల పాత బకాయిలు ఉన్నాయని ఎవరు నిర్ధారించారు? అది 1000 కోట్లు కావచ్చు, ప్రస్తుతం 250 కోట్లు ఎక్స్ట్రో ఖాతాలో ఉంచుతున్నాం. ఈ నిధులను విడుదల చేస్తున్నాం. మరో 1000 కోట్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆగస్టు 15 నాటికి ఫస్ట్ ఇయర్ ఫీజులు, నెలాఖరు చివరిలో ఇతర సంవత్సరాల విద్యార్థుల ఫీజులు ఇస్తాం. అడ్మిషన్ సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఇబ్బందులు పడొద్దని ప్రభుత్వం ఆందోళన. ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని ప్రైవేట్ కాలేజీలు చెబితే పేద విద్యార్థులు భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఈ మేరకు ఫీజులు జీవోలపై విధించిన మధ్యంతర స్టేను సడలించి విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా చూసిందని ధర్మాసనం విజ్ఞప్తి చేశారు. మొత్తానికి విద్యార్థులకు ఒక బాధ పోయింది అనుకుందాం. ఎందుకంటే మధ్యతరగతి పిల్లలు చదువుకోవాలంటే ఎప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే కొంచెం ఆ పిల్లలకు సరైన విద్యార్థి. ప్రైవేటు వ్యవస్థ కూడా వాళ్ళు అంతా కలిపి హైకోర్టుకు ఆశ్రయించడం వల్ల దానికి హైకోర్టు కూడా మన ప్రభుత్వాన్ని మందలించింది, ఏంది మీ పరిస్థితి అని చెప్పేసి. అయితే ఇంతకుముందుకు వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు మన ప్రభుత్వ న్యాయవాదులు పోకడం వల్ల దానికి కొంచెం గడువు ఇచ్చింది. ఆ గడువు ఇచ్చిన తర్వాత లోపలే దానికి ఫీజులు ఇచ్చాక మీకు ఉన్న జీవోని మేము పాస్ చేస్తున్నాం, వాళ్ళు ప్రైవేట్ యాజమాన్యం ఇచ్చిన మాకు పిటిషన్ మేము ఓకే చేస్తున్నాం అనే మూమెంట్లో సరే బాగుండదు అనేది పరిస్థితి. ఈరోజు విద్యార్థులుగా రోడ్ల మీదకి రావడం జరిగింది, బంద్ కూడా ప్రకటించడం. అందుకనే ఇది ఏ స్థాయికి పోతుందని గుర్తించి ప్రభుత్వం కూడా ఒక స్పందనకు రావడం, ఇది విద్యార్థులు కూడా మంచి శుభవార్త. ఇక నుంచి మీరు మంచి చదువుకొని మంచి ఉన్నత స్థాయికి పోవాలని గవర్నమెంట్ కూడా ఆశిస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయం గవర్నమెంట్ తీసుకుందనేది